ఎక్సైజ్ పాలసీ సంబంధిత మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 21 రాత్రి అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ కు రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొద్ది గంటల్లోనే ఈ అరెస్ట్ జరగడం గమనార్హం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 55 ఏళ్ల ఈ నేతను అరెస్ట్ చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆ పార్టీ తెలిపింది. అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీకి చెందిన విపక్ష నేతలు కేజ్రీవాల్ కు మద్దతు తెలపడంతో పాటు అరెస్టును ఖండించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేషనలిస్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు శరద్ పవార్, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి సిపిఎం పార్టీ వరకు ఇతర నేతలు ఖండించారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. కేజ్రీవాల్ అరెస్టును కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది అక్రమ అరెస్ట్ అని, ఈడీ, సిబిఐ బీజేపీ చేతిలో అణచివేతకు ప్రధాన సాధనాలుగా మారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. రాజకీయ ప్రతీకారమే వారి బీజేపీ ఉద్దేశమని కేటీఆర్ అన్నారు. అయితే కవిత అరెస్టు తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు కావడంతో దేశ రాజకీయాలు సంచలనంగా మారింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.